వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.4. మీరు ఎవరితో అయినా సరే ప్రేమతో అయినా ఉండండి, లేదంటే నమ్మకంతో అయినా ఉండండి. కానీ ఎవరిని మోసం చేస్తూ మాత్రం ఉండకండి. ఎందుకు అంటే మోసం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు బయటపడకుండా ఉంటుంది చెప్పండి. ఏదో ఒక రోజు మోసం అనేది బయటపడుతుంది. ఆ మోసాన్ని కప్పిపుచ్చటానికి మళ్ళీ 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 మోసం చేస్తూనే ఉండాలి. ఫైనల్గా ఒక మోసగాలం అనే ముద్ర పడిపోయేంత కాలం ఆ మోసం అనేది మనల్ని వదిలిపెట్టి వెళ్ళదన్నమాట. కాబట్టి ప్రేమతో ఉండి చూడండి, ఆ ప్రేమ ఏమిస్తుంది? ప్రేమ అంటేనే అన్కండిషనల్ లవ్ అన్నమాట. మనం ఎవరి మీద అయినా ప్రేమ పెంచుకున్నాము అంటే దానికి కండిషన్స్ కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి లిమిట్ అని కానీ లిమిటేషన్స్ కానీ అసలు ఏమి ఉండదన్నమాట. వాళ్ళు ఎంత పెద్ద పెద్ద తప్పులు చేసినా కానీ మనం వాళ్ళని ఈజీగా క్షమించేస్తూ ఉంటాం, మళ్ళీ 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 క్షమించేస్తూ ఉంటాం అనమాట. ఎందుకు అంటే ప్రేమలోనే క్షమాగుణం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ప్రేమించి చూడండి. మహా అయితే అవతల వాళ్ళు కూడా ఎంత చెడ్డవాళ్ళైనా కానీ ఒక అంతరాత్మ అనేది వాళ్ళకు ఉంటుంది కదా, ఆ అంతరాత్మ చెప్పినందుకైనా కానీ మీ గురించి ఆలోచించడం మొదలెడతారు. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇంకా అవతలి వాళ్ళు ఎంత పెద్ద దుర్మార్గులు అయిపోతేనే తప్ప మనం విపరీతంగా వాళ్ళని ప్రేమిస్తున్నా కానీ ప్రేమించకుండా ఉండడము అనేది మనిషి వల్ల కాదండి. మనిషి అయి పుట్టినవాడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు, ఆ ప్రేమకు రియాక్ట్ అవుతాడు. ఎట్లా అంటే అరే మనం ఇంత కోపాన్ని చూపించినా ఇంత నెగిటివిటీతో ఉన్నా కానీ వాళ్ళ మీద వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారని లైఫ్లో ఒక్క క్షణం కాకపోతే ఒక్క క్షణం అవతల వాళ్ళు ఫీల్ అవుతారండి. ఇది మాత్రం నిజం ఖచ్చితంగా అనమాట. మరి అలాంటి వాళ్ళ మనసులోనే మన ప్రేమ చూసి మళ్ళీ తిరిగి ప్రేమ పుట్టొచ్చేమో కదా. కాబట్టి ప్రేమించడం నేర్చుకుందాము. అది మన హెల్త్కి కూడా చాలా మంచిదండో. ఎందుకంటే ప్రేమించడం మొదలెడితే ద్వేషించడం రాదు. కాబట్టి ద్వేషం అనేది మన మనసులో లేకపోతే నెగిటివిటీ మొత్తం లేదు. కాబట్టి మొత్తం మన మైండ్ మొత్తం పాజిటివిటీతోనే నిండిపోయి ఉంటుంది. కాబట్టి మెదడు మనము మనిషి మొత్తం కూడా ఎప్పుడైతే పాజిటివిటీతో ఉండిపోతామో ఏ రోగాలు మనకు దరిచేరవు. ఈ బీపీలు, ఈ షుగర్లు ఇలాంటివన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండొచ్చు. మన హెల్త్ ఇష్యూ వల్ల కూడా మనము మంచిగా సేవ్ అవుతాం అనమాట. ఈ ప్రేమ అనేది కనుక మనము అలవాటు చేసుకుందాము. అయితే అయితే నమ్మకం నమ్మకం అనేది ఒక మంచి వెపన్ అండి. ఖచ్చితంగా చెప్తున్నాను, నమ్మకం అనేది ఒక మంచి వెపన్, మనిషికి దొరికినటువంటి వెపన్ అన్నమాట. అది ఎన్ని రకాలుగా మనం నమ్మకాన్ని యూజ్ చేయొచ్చు అంటే నమ్మకం అనేది ఒక మనిషి మీద మనకు వచ్చినా అవతల మనిషికి మన మీద వచ్చినా అసలు ఇంక అది పోదండి. మనము అంత నమ్మకస్తులం అని ఒక ముద్ర పడిపోయిన తర్వాత అరే వాడిలో ఎలాంటి చెడు అలవాట్లైనా ఉండని, లేదంటే వాడు ఎలాంటి వాడన్నా కానివ్వండి, కళ్ళు మూసుకొని వాడిని నమ్మేయచ్చురా. అంత నమ్మకస్తుడ్రా, అంత నిజాయితీ పరుడ్రా. ఈ ఒక్క లక్షణం మాత్రం వాడిలో పునికి పుచ్చుకుని ఉంది. ఆ ఒక్క విషయానికి ఎన్ని తప్పులున్నా అవన్నీ కూడా పక్కన పెట్టేయచ్చురా ఈ మనిషి గురించి అని ఒక ఏదైతే ఉంటుందో ఆ భావన అనేది మనుషులకు వచ్చేస్తుంది అనమాట మనకి నమ్మకం ఉంటే. కొంతమంది అనొచ్చు ప్రేమ 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 మాకంత ప్రేమించడం రాదు అని అంటే అట్లీస్ట్ నమ్మకం ఉండండి, నమ్మకంతో ఉండండి. నమ్మకాన్ని ఎదుట వాళ్ళకి కలిగించండి. మీ మీద మీరు ఎదుట వాళ్ళకి ఇవ్వండి. మిమ్మల్ని కూడా మీరు నమ్మకంగా ఉంటే అలాగే చేస్తారు. ఏదైనా విషయం చెప్పినా కానీ అరే వాడు మాత్రం ఏదైనా విషయం వాడితో షేర్ చేస్తే అసలు ఎంత నమ్మకస్తులు అంటే వాడు చచ్చిపోయినా కానీ వాడు ఎవరికి షేర్ చేయడరా మనం చెప్పొద్దు అన్నాక అని చెప్పేసి నమ్ముతుంటారు. అరే వీడికి డబ్బులు ఇవ్వాలా, అరే వాడి భలే నమ్మకస్తుడురా, కళ్ళు మూసుకొని వాడికి ఇచ్చేయచ్చు, ఎలాంటి షూరిటీలు కూడా ఉండవురా అనేసి అంటూ ఉంటారనమాట. అంత బలమైందనమాట ఈ నమ్మకం అనేది. అసలు ప్రేమకి పునాది కూడా నమ్మకమేనండి తెలుసా. ఈ నమ్మకం అనే పునాది మీదే ప్రేమ అనే చిన్న చిన్న వేళ్ళు చిగుర్లయ్యి పెద్ద చెట్టు అయ్యి పెద్ద వృక్షం అయ్యి పెద్ద పెద్ద ఫలాలను కూడా ఇస్తుంది అనమాట. అంత గొప్పదనమాట నమ్మకం. కాబట్టి ప్రేమతో అయినా ఉండు, నమ్మకంతో అయినా ఉండు అని చెప్తున్నాను. ఎందుకు అంటే మనకి కనుక నమ్మకం ఉందనుకోండి ఆటోమేటిక్గా మనల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమిస్తారు. అరే మనం వాళ్ళని ప్రేమిస్తున్నా వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదే అని మనము ఎదురు చూడాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా
జనాలు మొత్తం మనల్ని ప్రేమించడం మొదలెడతారనమాట. నమ్మకానికి అంత శక్తి ఉంది. అందుకే నమ్మకం అనేది ఒక వెపన్ అని చెప్పాను. దాన్ని మనం ఎంత బాగా పద్ధతిగా పాజిటివ్ వేలో ఉపయోగించుకుంటామో అంత బాగా నీకు మంచి మంచి ఫలాలను ఇస్తుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. దీని గురించి నెగిటివ్గా ఏది కూడా తీసుకోవద్దు. ఎందుకంటే మన టాపిక్ ఈరోజు వచ్చేటప్పటికి ప్రేమ నమ్మకం అనే 2 విషయాల మీదే కాబట్టి దాని గురించి ఓన్లీ పాజిటివ్ సెన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. సో నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళగద్దు, నెగిటివ్ గురించి ఆలోచించకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి.